హాయ్ అండి. సినిమా మన రిలీజింది 'ఓజీ' సెప్టెంబర్ 27 తారీఖు రిలీజ్ కాబోతుంది. అదే రోజున 'అఖండ' కూడా ప్రకటించారండి. సెప్టెంబర్ 27ని 'అఖండ' కూడా రాబోతుంది కాబట్టి మరి ఈ 2 సినిమాలు క్లాష్ అవుతున్నాయని అయితే చాలామంది మెగా అభిమానులు కావచ్చు, లేకుంటే నందమూరి అభిమానులు కావచ్చు, ఏంటి 2 సినిమాలు పెద్ద సినిమాలు కదా! చాలా పోటీకొస్తున్నాయి. 'అఖండ 2' కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. ఆల్రెడీ టీజర్ చూసాం. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక్కడ 'ఓజీ' చూస్తేనేమో ఆ వచ్చిన చిన్న గ్లింప్స్ ఎప్పుడెప్పుడో వచ్చింది. 1 ఇయర్ క్రితం అనుకుంటా. ఆ గ్లింప్స్‌కే అసలకి షేక్ అయిపోయింది ఇండియా. ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'ఫైర్ స్టార్మ్' కూడా ఎక్స్ట్రార్డినరీగా సాంగ్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అభిమానులైతే దాన్ని ఒక యాంథమ్‌లాగా వాడేసుకుంటా ఉన్నారు. కాబట్టి 2 సినిమాలు చాలా స్ట్రాంగ్ అయితే వస్తా ఉన్నాయి. మరి అలాంటి 2 సినిమాలు స్ట్రాంగ్‌గా వచ్చే సినిమాలు ఒకే రోజు వస్తాయంటే నాకు తెలిసి 'బాలకృష్ణ' సినిమా ఇంకా పూర్తి అవ్వలేదని అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లేమో 'పవన్ కళ్యాణ్, బాలకృష్ణ స్నేహితులే గదా! ఒకటే కూటమిలో ఉన్నారు గదా! పవన్ కళ్యాణ్ కోసం ఏమన్నా బాలకృష్ణ వెనక్కి తగ్గి ఎనక్కెళ్తారని అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రకరకాల పుకార్ల మధ్య అయితే అఫీషియల్‌గా అయితే రాలేదు గానీ, తెలుస్తున్న విషయం ఏందంటే, ఖచ్చితంగా బాలకృష్ణ 'అఖండ 2' అయితే సెప్టెంబర్ 27 తారీఖైతే వచ్చే అవకాశం లేదంటున్నారు. అలాని గూడా ఆయన డేట్ వేరేది ఫిక్స్ చేసుకుంటున్నారని అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. 'ఓజీ' అయితే 100% సెప్టెంబర్ 27 అయితే ఫిక్స్ అయిపోయినదైతే మాట్లాడుతున్నారు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే మరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కోసం తగ్గాడా? లేకుంటే నిజంగానే సినిమా కొన్ని ఏదైతే కొంచెం ఎడిటింగ్ వర్షన్ ఏదైతే ఉంటుందో గదా! పోస్ట్ ప్రొడక్షన్స్ దానిలో ఏమన్నా డిలే అవుతుందో తెలీదు మరి. ప్రస్తుతానికైతే ఈ వార్త అయితే కొంచెం గట్టిగా హల్చల్ చేస్తుంది. చూద్దాం మరి. ఇంకా కొన్ని రోజులుంటే మనకు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా అయితే మనం కలిసి నేననుకోవడం బాలకృష్ణ గారు ఖచ్చితంగా పోస్ట్‌పోన్ చేసుకుంటారనుకుంటా. ఒకేళ సినిమా రెడీగున్నా సరే.